డబ్బులు ఎవరికీ ఊరికే రావు. ఈ పదంతోనే ఓ వ్యక్తి పేదరికం నుంచి వేల మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదిగాడు. అతనెవరో కాదు, లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో జన్మించాడు. కిరణ్ చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. అందుకే 5వ తరగతిలోనే ఉండగానే కిరణ్ చదువు మానేశాడు. ఆ తర్వాత కుటుంబాన్ని ఎలాగైనా పోషించాలి అని 12 ఏళ్ల వయసులోనే 30 రూపాయలకు ఓ జ్యువెలర్ షాప్లో పనిచేసేవాడు. మొదట కిరణ్ కుమార్కు తన తల్లి బంగారు గాజులను ఇచ్చింది. ఆ గాజులను 5 ముక్కలుగా తయారు చేసి వాటిని జుంకీలుగా మార్చుకున్నాడు. ఇలా మార్చిన ధరని జ్యువెలర్ షాప్కి అమ్మేవాడు. అయితే 1999లో లలితా జ్యువెలర్స్ ఓనర్ ఎంఎస్ కందస్వామి దగ్గర లలితా జ్యువెలర్స్ ను కొనుగోలు చేసి ఆ పేరులో అదనంగా యాడ్ చేశాడు. ఆ తర్వాత నాణ్యమైన బంగారాన్ని తయారు చేస్తూ జనాల్లో నమ్మకాన్ని పెంచుకున్నాడు. ఇదే సమయంలో తన కంపెనీకి తానే అడ్వర్టైజ్మెంట్గా మారి డబ్బులు ఎవరికీ ఊరికే రావు అనే పదంతో జనాలను ఆకట్టుకున్నాడు. కిరణ్ కుమార్ ఇప్పుడు వాటిని భారతదేశంలో 56 సంస్థలను ఏర్పాటు చేశాడు. హైదరాబాద్లో 1,30,000 చదరపు అడుగుల అతిపెద్ద షోరూమ్ను కూడా ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆయన సంపాదన 17,000 కోట్లు.